హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్స్లోని ఎక్సర్సైజ్ 1B నుండి క్వశ్చన్స్ చూద్దాము. ఎక్సర్సైజ్ 1Bలో సెకండ్ బిట్లోని థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఈ వీడియోలో. ఒకసారి చూడండి, థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, జీ ఫ్రమ్ ఆర్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x - 2, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² + 1గా నిర్వచిస్తే ఫస్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2, సెకండ్ వన్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ x - 1 అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి చూడండి, వాళ్ళు ఇచ్చింది రాద్దాం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x - 2, ఇంకేమి ఇచ్చాడు? జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² + 1. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, వై ఈక్వల్ టు ఏమనుకుందామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా? వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ అనేది ఇక్కడ సైడ్ వస్తే ఇన్వర్స్ అవుతుంది కదా. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది. ఓకేనా? ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఓకే, సో ఇప్పుడు చూడండి, వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎంత ఉంది మనకి? 3x - 2 కదా. 3x - 2. ఓకేనా? దట్ ఈక్వల్ టు ఎక్స్లో రాద్దాం ఇది. అంటే ఎక్స్లో రాస్తే ఏమవుతుంది? -2ని ఇక్కడ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? +2 కదా. y + 2 = 3x. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? y + 2/3. x ఈక్వల్ టు ఏమొచ్చింది? y + 2/3. అంటే x ఈక్వల్ టు అంటే ఇదేంటి? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y కదా. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y = y + 2/3. ఓకేనా? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y = y + 2/3. మనం ఇన్వర్స్ ఎందుకు కనుక్కుంటున్నాం? క్వశ్చన్లో ఇక్కడ ఇన్వర్స్లో ఇచ్చాడు కాబట్టి అందుకని ఎఫ్ ఇన్వర్స్లో కనుక్కుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇది వైలో ఉంది, ఎక్స్లో కావాలి మనకి. ఎక్స్లో కావాలంటే ఏం చేయాలి? వై ఉన్న దగ్గర ఎక్స్ రాస్తే సరిపోతుంది. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? x + 2/3. ఓకేనా? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x + 2/3. సో ఇప్పుడు ఫస్ట్ వన్ సాల్వ్ చేద్దాం. చూడండి, జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2. జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఈక్వల్ టు జీ సర్కిల్ తీసేస్తే ఏమవుతుంది? ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2. ఓకేనా? జీ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2, జీ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2 అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏముంది? x + 2/3 కదా. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2 అంటే ఎక్స్ ఉన్న దగ్గర మనం ఏం రాయాలి? 2 రాయాలి, అంతే కదా. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2 అంటే ఏమవుతుంది? 2 + 2/3. ఓకేనా? ఎక్స్ ఉన్న దగ్గర 2 రాయాలి అంతే. దట్ ఈక్వల్ టు జీ ఆఫ్ 2 + 2 అంటే ఏమవుతుంది? 4/3. ఇది ఎలా ఉంది? జీ ఆఫ్ ఎక్స్ కదా. జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్లో? జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² + 1. x² + 1 అంటే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఉన్న దగ్గర మనం ఏం రాయాలి? 4/3² + 1. 4/3² అంటే 4² అంటే 16/3² అంటే 9. 16/9 + 1. దట్ ఈక్వల్ టు 16 + 9/9. 16 + 9 అంటే ఎంత? 25. 25/9. అంటే ఫస్ట్ వన్ ఏమొచ్చింది? Therefore జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2 = 25/9. ఓకేనా? ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం కనుక్కోమన్నాడు? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ x - 1 అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు సర్కిల్ తీసేస్తే ఆఫ్ అని రాస్తామని చెప్పానుగా. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x - 1, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x - 1 దట్ ఈక్వల్ టు జీ ఆఫ్, ఇది ఎలా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగానే ఉంది కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో? 3x - 2. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎంత ఉంది? x - 1 ఉంది కదా. అంటే ఎక్స్ ఉన్న దగ్గర మనం ఎంత రాయాలి? x - 1 రాస్తే సరిపోతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? 3 ఆఫ్ x - 1 - 2 దట్ ఈక్వల్ టు జీ ఆఫ్ 3 ఆఫ్ ఎక్స్, 3 × x, 3x - 3 × 1, 3 - 2 దట్ ఈక్వల్ టు జీ ఆఫ్ 3x - 3 - 2 అంటే -5. జీ ఆఫ్ 3x - 5 వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది? మళ్ళీ జీ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని చెప్పా? జీ ఆఫ్ ఎక్స్లో ఏముంది? ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? x² + 1 కదా. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఉన్న దగ్గర ఎంత ఉంది? 3x - 5. అంటే x² + 1 అంటే x² అంటే ఏమవుతుంది? 3x - 5² + 1. ఓకేనా? సో ఇది ఎలా ఉంది? a - b² కదా. a - b² అంటే a² + b² - 2ab. a² అంటే 3x² ప్లస్ b² అంటే 5² - 2a అంటే 3x, b అంటే 5 + 1.
ఈక్వల్ టు 3x హోల్ స్క్వేర్. 3x హోల్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ కదా, 9x స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 2 3s 6, 6 5s 30 అంటే 30x అవుతుంది. 30x ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 9x స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 25 ప్లస్ 1 ఎంత 26 కదా, 25 ప్లస్ 1 అంటే 26. Therefore G circle f of x minus 1 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 9x స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 26. అదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు 2 సమ్స్. సో ఇది ఆన్సర్ అనమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.